తప్పేంటి అని ప్రశ్నించిన వైసీపీ అధినేత జగన్ తాజాగా ఆ పార్టీని వెంటబెట్టుకొని ముందుకు వెళ్తానని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాను సాధించేందుకు తాను తెలంగాణ అధికార పార్టీతో కలిసి ప్రయత్నిస్తానన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని, రాష్ట్రంలో 25 ఎంపీ స్థానాల్లో వైసీపీని గెలిపిస్తే కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మనమే కీలకమవుతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అవసరమైతే తెలంగాణలోని 17 ఎంపీ సీట్ల మద్దతు తీసుకుంటామని జగన్ అన్నారు. కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతిస్తుంటే చంద్రబాబుకు ఎందుకు అభ్యంతరం? కేసీఆర్ను అభినందించాల్సింది పోయి చంద్రబాబు సిగ్గులేని ఆరోపణలు చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రిలో సభలోనూ జగన్ అన్నారు. వైసీపీకి ప్రజలు అన్ని ఎంపీ సీట్లు ఇస్తే అంత బలంగా ప్రత్యేక హోదా సాధిస్తానన్నారు. దేశంలో ఏ ఒక్కరూ కూడా గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితిలో లేరు. గవర్నమెంట్ ఫామ్ చేయాలి అంటే మన 25కి 25 మంది ఎంపీలు అవసరము అన్న మాట ప్రతి చోట కూడా వినిపిస్తా ఉంది. దేవుడు ఆశీర్వదిస్తే 25కి 25 మంది ఎంపీలే కాకుండా పక్క రాష్ట్రంలో ఉన్న తెలంగాణకు సంబంధించిన 17 మంది ఎంపీలు కూడా మనకే ప్రత్యేక హోదా కోసమే మద్దతు ఇచ్చేట్టుగా కూడా ముందడుగు వేస్తాం. మొత్తం 42 మంది ఎంపీలు ఒకే తాటి మీద నిలబడి ప్రత్యేక హోదా ఎప్పుడో ఇస్తాము కాదు, ప్రత్యేక హోదా మీరు సంతకం పెట్టండి, మేము మద్దతు ఇస్తాము అని చెప్పే పరిస్థితిలోకి తీసుకొని పోతాం. అయితే జగన్ వ్యాఖ్యలపై టీడీపీ మండిపడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు తీసుకుంటే తప్పేంటని జగన్ మాట్లాడుతున్నారని, ఆంధ్ర వాళ్లు దొంగలన్న కేసీఆర్తో జగన్ ఎలా కలుస్తారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ డబ్బులకు కక్కుర్తిపడి జగన్ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తోంది. జగన్ కేసులకు భయపడి సరెండర్ అయ్యారని, రాష్ట్ర హక్కులను తాకట్టు పెట్టేలా రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తోంది. ప్రత్యేక హోదాకు కేసీఆర్ మద్దతు ఇస్తున్నాడంటున్న జగన్ మరి పోలవరంపై కేసులు ఎందుకు వేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేతలు. సాగర్ నుంచి ఏపీకి రావాల్సిన నీళ్లు రానివ్వడం లేదని, అటువంటి కేసీఆర్తో ఎలా కలుస్తారని అడుగుతున్నారు. లోటస్ పాండ్లో ఉంటూ జగన్ రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఏపీపై కేసీఆర్ పెత్తనాన్ని ఒప్పుకునేది లేదని అంటున్నారు.